పేతురు యోహాను దేవాలయంలోకి వెళుతూ ఉంటే ఆ దేవాలయం బయట అడుక్కునేటువంటి వాడు ఒకడు ఉన్నాడండి, కాళ్ళు లేని కొంటివాడు. వీడు ఈ సేవకులు రావడం చూసి వీళ్ళ తెల్లబట్టలను చూసి వీళ్ళతో దుబాయ్ సెట్ల మాదిరి ఉన్నారు, మంచి భాగం తగిలింది ఈరోజు, నాకు సమృద్ధిగా ఇచ్చేటట్టుగా ఉన్నారని చెప్పి వాడు కేకలు పెట్టి అడగటము వీళ్ళు గమనించారు. వాడిని చూసినప్పుడు వాళ్ళు ఏదో విశ్వాసం ఉన్నట్టుగా వీళ్ళు గమనించి దగ్గరకు వచ్చి, వెండి బంగారాలు నువ్వు వాసించిన ధనం మా దగ్గర లేదు, కానీ నజరేయుడైన యేసునామమున లెమ్మని వాడిని చేపట్టుకుని లేపగానే వాడి కాళ్ళు బలవు పొంది వాడు నిలవబడ్డాడని చెప్పి వాక్యం అంటుంది. వాడు నిలబడిన తర్వాత అప్పటి వరకు వాడి బ్రతకంతా దేవాలయానికి వెలుపట్టే ఉంది. ఆ మెట్ల మీద కూర్చొని అడుక్కుంటున్నాడు. ఎప్పుడైతే వాడు దిగ్గున లేచాడో, వాడు బలము పొందాడో, అక్కడే ఉండకుండా ఊరంతా తిరిగి అడుక్కుంటానయ్యా, అన్ని గుళ్ళు తిరుగుతానయ్యా అని అనకుండా వాళ్ళతో కూడా దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి ఒక అనుభవాన్ని సంపాదించుకున్నాడని చెప్పి దేవుని వాక్యం అంటుంది. నీ ఆత్మీయతలో నీవు బయట ఉన్నంతకాలం ఏం సంపాదించలేవు. ఎప్పుడైతే లోపల అడుగు పెడతావో, నీ హృదయంలో దేవుడికి స్థానం ఇస్తావో, దేవాలయంలోకి ఎప్పుడైతే నీవు వస్తావో దేవుని అద్భుత కార్యాన్ని నీవు అనుభవిస్తావు, కల్లారా చూస్తావు.